300 లోడింగ్ అంటూ భారీ అంచనాలు క్రియేట్ చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ టీం. తొలి మ్యాచ్లో భారీ స్కోర్ చేసి గెలిచినా ఆ తర్వాత వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయింది. బ్యాక్ టు బ్యాక్ ఓటములతో సన్ రైజర్స్ హైదరాబాద్ డీలా పడింది. భారీ హైప్తో ఐపీఎల్ 2025 సీజన్లో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములతో అయోమయ పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. గత సీజన్లో దూకుడే మంత్రంగా బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో ఎదురైన వరుస ఓటములతో డిఫెన్స్ లో పడిపోయింది. దూకుడు మంత్రం వర్కౌట్ అవుతుందా అనే సందిగ్ధంలో కూరుకుపోయింది. నిజానికి గత సీజన్లో ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ జట్టుకు పెద్ద అండ. గత సీజన్లో ప్యాట్ కమిన్స్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. మైదానంలో తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా పనిచేశాయి. అయితే ఈసారి మాత్రం ప్యాట్ కమిన్స్ ఫామ్ తో ఇబ్బందులు పడుతున్నాడు. గత 3 మ్యాచ్ల్లోనూ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఫామ్ లో లేకపోవడం కెప్టెన్సీపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. సేమ్ పిచ్లపై ప్రత్యర్థి బౌలర్లు రాణిస్తున్నా సన్ రైజర్స్ బౌలర్లు మాత్రం తేలిపోతున్నారు. కోట్లు పెట్టి తెచ్చుకున్న మహమ్మద్ షమి ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. ఇక హర్షల్ పటేల్ ఎప్పుడు ఎలా వేస్తాడో అర్థం కాని పరిస్థితి. జంపా తేలిపోయాడు. కమిన్స్ బౌలర్ గా ఈ సీజన్లో దారుణ ప్రదర్శన చేస్తున్నాడు. బ్యాటింగ్ ఉన్న బలం బలహీనత అదే. రాజస్థాన్ రాయల్స్ పై చెలరేగిన ఇదే బ్యాటింగ్ లైనప్ లక్నో, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లపై చేతులెత్తేసింది. అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి ఇప్పటికీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. తొలి మ్యాచ్ లో సెంచరీతో మెరిసిన ఇషాన్ కిషన్ ఆ తర్వాత దారుణంగా విఫలమయ్యాడు. క్లాసెన్ నుంచి కూడా గతంలో లాగా గొప్ప ఇన్నింగ్స్ రాలేదు. ఇప్పటి వరకు కేవలం హెడ్, అనికేత్ వర్మలు మాత్రమే అద్భుతంగా రాణించారు. అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, క్లాసెన్ హెడ్లకు సరైన బ్యాకప్ లేదు. వీరు ఆడకపోయినా వీరినే కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి. 3 మ్యాచ్ల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ లో కనిపిస్తున్న బిగ్ ప్రాబ్లమ్స్ ఇవి. వీటిని సరి చేసుకుని తర్వాతి మ్యాచ్ లో బౌన్స్ బ్యాక్ అవుతారో లేదో చూడాలి మరి.